నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతిలో భవన నిర్మాణాలపై వైసీపీ దుష్ప్రచారాలు. తక్కువ ఖర్చుతోనే కడుతున్నామన్న మంత్రి నారాయణ. గొడ్డలిపోటు వెన్నుపోటుకు జగనే బ్రాండ్ అంబాసిడర్. వైసీపీ కుట్రలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న టీడీపీ. రేపటి నుంచి 3 రోజులు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన. పెట్టుబడుల సాధన, అమరావతి నిర్మాణంపై చర్చ. రెండేళ్ల చిన్నారి అదృశ్య ఘటనలో అనూహ్య పరిణామం. కేసులో కీలకంగా భావిస్తున్న సునకం ఆకస్మిక మరణం. అసోంలో వాయుసేన విమానం కూలి 5 సిబ్బంది మృతి. తీవ్ర గాయాలతో బయటపడ్డ కో పైలట్. ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరి వెళ్లిన ప్రధాని. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న మోదీ. హెజ్బొల్లా స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ మరిన్ని దాడులు. అమెరికాతో ఇరాన్ ఒప్పందానికి సిద్దమవుతున్నా తగ్గని తీవ్రత. అమరావతిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఉద్యోగుల గృహ సముదాయానికి అయ్యే ఖర్చు కన్నా రాజధానిలో నిర్మిస్తున్న భవనాలకు వెచ్చిస్తోంది తక్కువేనని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగుల గృహ సముదాయానికి కేంద్రం చదరపు అడుగుకు చేస్తున్న ఖర్చు కన్నా అమరావతిలో చదరపు అడుగుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు తక్కువేనని లెక్కలతో వివరించారు. కేవలం ఐకానిక్ భవనాలకు మాత్రమే ఎక్కువ వెచ్చిస్తున్నామన్న మంత్రి ఢిల్లీలోని పార్లమెంట్, తెలంగాణ సచివాలయంతో పాటు అనేక ఐకానిక్ భవనాలకు ఖర్చు చేసినట్లే అమరావతిలోనూ చేస్తున్నామని తెలిపారు. రాజధాని భవనాల ఖర్చులపై వైసీపీ అనవసర దుష్ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెనలను నారాయణ పరిశీలించారు. వచ్చే ఏడాది వర్షాకాలంలోపు 69 వంతెనలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గవర్నమెంట్ ఈ రోజు యావరేజ్న అధికారుల భవనాలకి 3,945 రూపాయలని యావరేజ్ ఇచ్చిందో, మన హ్యాపీనెస్ తీసుకుంటే 3,395, దానికంటే తక్కువ 600 టెండర్ ఇచ్చాము. జరుగుతా ఉంది బ్రహ్మాండంగా వర్క్. 3,393 కానీ మన గెజిటెడ్ ఆఫీస్ తీసుకుంటాం. గెజిటెడ్ ఆఫీసెస్ 27.2 లక్షల చదరపడగలు. దానికి ఇచ్చింది 1,003 కోట్లు. దానికి అయింది కూడా 3,684 రూపాయలు చదరపడకి. ఈ రోజు మన గెజిటెడ్ ఆఫీసెస్ యొక్క బిల్డింగ్ గానీ లేదా హ్యాపీనెస్ బిల్డింగ్ గానీ అంటే నివాస యోగానికి ఇచ్చింది. ఈ రోజు క్యాలిక్యులేట్ చేస్తే ఆయన యొక్క అమౌంట్ నిన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దానికంటే తక్కువ. అది చెప్పరు. ఏదైతే ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నావో చెప్తా. ఐకానిక్ బిల్డింగ్స్ అవుతాయి. డయాగ్రీ టెక్నాలజీ పార్లమెంట్ భవన్ తీసుకోండి. పార్లమెంట్ భవన్ 16,916 అయింది ఐకానిక్. అదే విధంగా తెలంగాణ సచివాలయం తీసుకోండి, 13,768 రూపాయలు స్క్వేర్ ఫీట్. అది చెప్పరు. ఫస్ట్ టెండర్ ఇచ్చింది చెప్తారు. పూర్తయిన తర్వాత ఎంత అయింది, డీవియేషన్స్ ఎంత, ఫర్దర్ టెండర్స్ ఎంత, ఇవేమీ చెప్పకుండా ప్రజల్ని అడ్డదారులు పెట్టించడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఇలా ప్రజలకు గాని అబద్దాలు చెప్తూ పోతే ఆ 11 సీట్లు మిగలవు. నేను చాలా క్లియర్ చెప్తున్నా. గొడ్డలిపోటు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగనేనని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు హామీలను గాలికి వదిలేసి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అమరావతిపైన, కూటమి ప్రభుత్వంపైన జగన్ ఇంకా విషయం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. గత అవినీతి వైసీపీ నేతలను వెంటాడుతుందన్నారు. కల్తీ మద్యం కేసు తాడేపల్లి ప్యాలెస్ గేటును తాకిందని విమర్శించారు. జగన్ కుట్రలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. గొడ్డలిపోటు వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు. ఆ రోజున అధికారంలోకి వచ్చేదానికోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా గాలికి వదిలేశారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ తీసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు 5 సంవత్సరాలు. యువతను మోసం చేశారు. ఇది వెన్నుపోటు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసుకుంటూ, అభివృద్ధి అమలు చేసుకుంటూ, అందరి మనోభావాల్ని ఇవాళ పరిగణలో తీసుకుని ముందుకెళ్తా ఉంటే, ఇవాళ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నాడు.
ఇవాళ 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ గొడ్డల పార్టీ మరొకసారి మనల్ని మోసం చేయడానికి బయలుదేరుతా ఉన్నారు. దయచేసి గమనించవలసిందిగా ప్రజలందరూ కోరుతా ఉన్నాం. మావిగా అంటే ఎవరు జడుచుకుంటారు? నీకు అసలు నాలెడ్జ్ ఉందా? ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడ దాకా ఉంటుందో నీకు తెలుసా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నీకు తెలుసా? రైల్వే లైన్ల ఆవశ్యకత నీకు తెలుసా? పోర్టుల ఆవశ్యకత నీకు తెలుసా? అత్యధిక తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇది వరం. చంద్రబాబు భయపడుతున్నాడట, బొలుకుతున్నాడట మావిగాని అంటే. మేము భయపడేది నీ మావిగాని కాదు, నీ పిచ్చితనం గురించి. పిచ్చెక్కిన వాడు ఏం చేస్తాడో, రాళ్ళు ఎలా ఇస్తాడో ఎవరో తగులుతుందో తెలియదనే బాధతోనే కానీ నీ గురించి భయపడి కాదు. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. నీకు ప్రజల్లోకి మామూలుగా వచ్చే ధైర్యం లేదు. వేల మందిని కిరాయిచ్చి పోగేస్తే గానీ నువ్వు రాలేవు. నువ్వు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి నీకేమైనా ఉందా ఎక్కడైనా? రోజుకొక వార్త, రోజుకొక గొడ్డల పార్టీ నాయకుడు వెలుగులోకి వస్తా ఉన్నాడు. గత 5 ఏళ్లలో గొడ్డల పార్టీ చేసింది ఏంటంటే, మద్యాన్ని మేము పూర్తిగా సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పేసి ఒక మాట ఇచ్చి, ఆ మాట తప్పి మద్యాన్ని పూర్తిగా సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి చరిత్ర మీది. ఈ లోకల్ గా ఉండేదాన్ని తీసుకొచ్చేసి 3 రీజన్లు చెప్పేసి 13 రూపాయలు అన్నటువంటి బాటిల్ దాన్ని 35 రూపాయలు పెంచింది వాస్తవం కాదా? ఈ మద్యం స్కామ్ లో 3,500 కోట్ల రూపాయలు మీరు దోచింది వాస్తవం కాదా? ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క ఏలో కూడా తాడేపల్లి వ్యాలీస్ లో ఉన్నటువంటి మీ పులివెందుల ఎమ్మెల్యే పక్కనే చూపిస్తుందంటే ఇది ఎంత దారుణం అర్థం కావట్లా. ఈ రోజు చూస్తే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి చోట కూడా మీ యొక్క నాయకుల యొక్క పాత్ర ప్రాధాన్యం అనేది పూర్తిగా ప్రజలకు అర్థమవుతా ఉంది. ముప్పాటికి కూడా అంతిమ లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ కే చెందిందనే విషయాన్ని కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. వైసీపీ హయాంలో 2 లక్షల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డు సృష్టించామని చెబుతున్న జగన్ అందులో జరిగిన అక్రమాలను చెబితే బాగుండేదని టీడీపీ నేత విజయ్ కుమార్ అన్నారు. దాదాపు 90% ఉద్యోగాలు వైసీపీ నేతలకే ఇచ్చామని అనేకసార్లు ఆ పార్టీ నేతలే చెప్పలేదా అని నిలదీశారు. తమకు కావాల్సిన వాళ్లకు పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చిన జగన్ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేయడం దారుణమన్నారు. అందరూ వైసీపీలాగా అక్రమాలు చేస్తారనే భ్రమ నుంచి జగన్ బయటకు రావాలని ఎద్దేవా చేశారు. మీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో రిక్రూట్మెంట్ చేపట్టినప్పుడు ఇట్లాంటి నవీన్లు ఒకరు కాదు, మా దగ్గర ఒకరున్నారు, అతను కనిపెట్టాం, ఉద్యోగం ఇవ్వలేదు. మాకు లెక్క తెలిసి 20-25 మంది దాకా నవీన్లు బయటపడ్డారు. మీ అంతర్గత అనుచరులు, మీ కాంటాక్ట్ డేటా ఆపరేటర్లు, మీకు నచ్చిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, మీ ఊరి వాళ్ళు, మీ ప్రాంతం వాళ్ళు, మీరు ఏకంగా మీ అనుచరుల కోసం ప్రభుత్వ నియామక సంక్షేమ పథకాన్ని మొదలుపెట్టారు. జి అనితమ్మ ఉరఫ్ అనితారెడ్డి, ఈ పేరు గుర్తుందా మీకు? అత్యంత పోటీ ఉన్న కేటగిరీ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 150 మార్కులు గాను 112.25 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా వచ్చింది. విజయవాడలో ఏపీపీఎస్సీ ఆఫీసులోనే అప్పటికి 8 ఏళ్లుగా యాక్టివ్ అవుట్ సోర్సింగ్ జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ గా ఆమె పనిచేస్తుంటే ఫీల్డ్ వెరిఫికేషన్ లో తెలియంది. మీరు ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి పొలమాలేసి ఆమె చేత ప్రెస్ మీట్ కూడా పెట్టించి ఆమెకి ఉద్యోగం ఇచ్చారు. దొడ్డ వెంకట్ రెడ్డి ఆర్ట్స్ లో 2nd ర్యాంకు, అటు సైన్సెస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది. ఈ దొడ్డ వెంకట్ రెడ్డి అనే వ్యక్తి ఏపీపీఎస్సీలో అత్యంత రహస్యమైన డేటా విభాగానికి పర్యవేక్షకుడుగా పనిచేస్తున్న మల్లికార్జున రెడ్డి గారికి సాక్షాత్తు తమ్ముడు. గంజివరపు లోవరాజు వెంకటరెడ్డితో సమానంగా 111.5. వినోద్ కుమార్ ఎక్కడో ఉండే ఉంటావు నువ్వు ఉద్యోగంలో. ఎస్ శ్రీనివాసులు, బి తిరుపాల్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కే సచివాలయాల్లో అందరికి ఉద్యోగం ఇచ్చారు. కనీస అర్హత మార్కులు కూడా చాలా మంది అర్హత సాధించలేదు. అంటే 30,000 ఖాళీలు ఉండిపోయినాయి. జగన్మోహన్ గారు ఏం చేశారు తెలుసా? ఉద్యోగాల కోసం 15 గ్రేస్ మార్కులు ఇచ్చారు ఫ్రీగా. ఇలా అందరినీ క్వాలిఫై చేశారు. ఓ పక్క లక్షల మందికి ఏమో కనీసం ఇంజనీరింగ్ చేసిన వాళ్ళేమో క్వాలిఫై కూడా కాలేదంట, వాళ్ళకి 15 గ్రేస్ మార్కులు ఇస్తామంట. ఏపీపీఎస్సీ ఆఫీసుల్లో ఉండే వాళ్ళు మాత్రం 112 మార్కులు వస్తాయండి. పెట్టుబడుల సాధన, రాజధానిలో అత్యాధునిక పద్ధతిలో నిర్మాణాలు, బెస్ట్ ప్రాక్టీసెస్ అన్వయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. రేపటి నుంచి ఈ నెల 16 వరకు ఆయన సింగపూర్లో పర్యటిస్తారు. రేపు ఉదయం సింగపూర్ చేరుకున్న సీఎం, మంత్రి నారాయణ, అధికారుల బృందం రాజధాని నిర్మాణాలకు, అక్కడి డిజైన్ల అమలు వంటి వాటిని సమీక్షించనున్నారు. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతోనూ సమావేశం కానున్నారు.
కాకినాడ జిల్లాలో తుని మండలంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సునకం చనిపోయింది. జ్ఞానేశ్వరి తప్పిపోయినప్పుడు తోడుగా ఉన్న కుక్క చిన్నారి ఆచూకీ గుర్తించడంలో సాయపడుతుందని భావించారు. దాని మెడకు ట్రాకర్ అమర్చారు. ఇప్పుడు హఠాత్తుగా కుక్క చనిపోవడంతో చిన్నారి ఆచూకీ కనుగొనడం పోలీసులకు సవాలుగా మారింది. కీలక ఆధారం కోల్పోవడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో 7 రోజుల క్రితం అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కనుగొనడం మరింత జటిలంగా మారింది. ఈ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క అనూహ్యంగా చనిపోయింది. చిన్నారి గాలింపు చర్యల్లో భాగంగా అంతకుముందు ఈ సునకం మెడకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. 80 నిమిషాల పాటు పలు ప్రాంతాల్లో 8 కిలోమీటర్ల మేర సంచరించిన ఆ కుక్క తిరిగి ఇంటికి చేరుకుంది. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. గత శనివారం రోజున జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. బాలికతో పాటు అదృశ్యమైన సునకం తోటలోని మకాం వద్దకు తిరిగొచ్చింది. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులు బాలిక కుటుంబ సభ్యులను చూసి మళ్లీ వెళ్లిపోయింది. 5 రోజుల తర్వాత కొందరు యువకులు కుక్కను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం సునకానికి పోలీసులు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. దానిని అనుసరించడం ద్వారా చిన్నారి ఆచూకీ లభ్యం కావచ్చని భావించారు. అయితే కుక్క మృతితో దర్యాప్తునకు సంబంధించి పోలీసులు కీలక ఆధారం కోల్పోయారు. మరోవైపు జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం ఇప్పటికే తోటతో పాటు సుమారు 1000 ఎకరాల వరకు కొండ అటవీ ప్రాంతాన్ని ప్రత్యేక బలగాలు జల్లెడపట్టారు. సునకానికి అమర్చిన ట్రాకర్లో సమాచారాన్ని విశ్లేషించారు. సునకం ఎక్కువ సమయం ఉన్న చోటకు వెళ్లి పరిశీలించారు. చిన్నారి నివాసం నుంచి సిహెచ్ అగ్రహారం, దొండవాక గ్రామాల్లోని ప్రధాన రోడ్లు, తోటలు తిరిగి సునకం ఇంటికి చేరుకుంది. రహదారిపై కారులు వెళ్తుంటే అరుస్తూ వెంబడించింది. చిన్నారి అపహరణకు గురై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జ్ఞానేశ్వరి తండ్రి సుంకర గణేష్ ను విచారించారు. స్నేహితులు, ఇతరులతో వ్యాపార, ఆర్థిక, ఇతర అంశాల్లో విభేదాలు ఉన్నాయా అని ఆరా తీశారు. కారు విషయంలో తన భర్తకు పలువురితో వివాదం ఏర్పడిందని భార్య చెప్పడంతో ఆ కోణంలోనూ పరిశీలిస్తున్నారు. కొందరు వాట్సాప్ కాల్స్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాలు తనిఖీ చేస్తున్నారు. చిన్నారి అదృశ్యానికి ముందు తోటలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించారా, రెక్కీ నిర్వహించారా అనేది ఆరా తీస్తున్నారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆర్జీయూకేటీలో బీటెక్ ప్రవేశ ఫలితాలను మంత్రి లోకేష్ విడుదల చేశారు. నూజివేడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళంలలో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశానికి సంబంధించిన తాత్కాలిక ఎంపిక జాబితా విడుదలైనట్లు వెల్లడించారు. మొత్తం 4410 దరఖాస్తులు రాగా 4040 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. ఇందులో 96.7% ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఉన్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలని ఆర్జీయూకేటీ ఆశయానికి నిదర్శనంగా ఈ ఎంపిక గర్వకారణమన్నారు. విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపిన లోకేష్ విద్యా ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఎంపిక పత్రాలు ఆర్జీయూకేటీ వెబ్సైట్, ప్రభుత్వ వాట్సాప్ హెల్ప్ డెస్క్ ద్వారా పొందవచ్చని సూచించారు. ఉప్పెన్నను మించిన విధ్వంసం 5 ఏళ్లలో అవనిగడ్డ నియోజకవర్గంలో జరిగిందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు. ఉప్పెన్న నుంచి ఏడాదిలో బయటపడ్డాం కానీ 5 ఏళ్ల వైసీపీ విధ్వంసం నుంచి బయటపడేందుకు 5 ఏళ్లు పడుతుందన్నారు. అభివృద్ధి విషయంలో ఇచ్చిన ప్రతి మాట సాకారం చేస్తామని స్పష్టం చేశారు. 5 సంవత్సరాలు మీకు జరిగిన న్యాయం ఈ రోజు కూడా నిజంగా ఆ పార్టీకి సంబంధించిన ఇంకా నాయకత్వం నడుస్తున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంత విధ్వంసానికి నియోజకవర్గాన్ని గురి చేశారు. వీసు ఉప్పిరి కంటే కూడా పెద్ద విధ్వంసం జరిగింది శ్రీమతి రమేష్ బాబు నాయకత్వం. ఆ ఉప్పినగా వచ్చి తుడిచిపెట్టినా మనం 1 సంవత్సరంలో మనం నిలదొక్కున్నాం. కానీ ఇంకా 2 సంవత్సరాలు కూడా మనం అధికారులు చేయలేకపోతున్నాం. ఇక్కడ అంటే ఎంత విధ్వంసం జరిగింది, ఎంత డబ్బు కావాలి పూర్తి చేయాలంటే వాళ్ళ 35 కోట్ల రూపాయలు కావాలి. అవకాశం చూసి నిర్మాణం చేయాలంటే ముఖ్యమంత్రి ఇస్తారని చెప్పి ఇస్తారన్న నమ్మకంతో ఉన్న త్వరలో వస్తాయని చెప్పి భావిస్తాను. అంటే వాళ్ళు కూడా డబ్బు ఎక్కడ నుంచి అన్ని అప్పులు కుప్పడంతో వేరే కాదు ఆదాయం వచ్చింది కదా. ఈ రకమైన పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి. అలా ఇవాళ మనం సాధించాల్సిన చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్ని కూడా సాధిస్తాం. మనం ఏదైతే ఎన్నికల్లో మనం ఏ వాగ్దానం చేసినా ఆ వాగ్దానం ఖచ్చితంగా 5 సంవత్సరాలు పూర్తి చేస్తాం. దానికి ఎటువంటి అనుమానం లేదు. అంటే ఏమి చేతకాని వాళ్ళు, ఏమి చేయని వాళ్ళు, అన్ని విధ్వంసం చేసిన వాళ్ళు మాట్లాడతానికైనా ఆశ్చర్యంగా అనిపిస్తాం.
అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. 2014లో అగ్రిగోల్డ్ సంస్థ కుప్పకూరడంతో లక్షలాది మంది డిపాజిటర్లు తీవ్రంగా నష్టపోయినట్లు చెప్పారు. ఈ కేసును సిఐడికి అప్పగించిన న్యాయం కోసం బాధితులు 12 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. ఈ నెల 11న ప్రభుత్వం అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడం హర్షించదగ్గ పరిణామమని చెప్పారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయించిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. లీగల్గా హర్జిల్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏలూరులో ఉన్న ప్రత్యేక కోర్టులో 12,000 పైచలకు కేసులుంటే అందులో అగ్రిగోల్డ్ యాజమాన్యం ఏపించిన కేసులు కానీ వారి ప్రోద్బలంతో వేసిన కానీ సుమారు 385 కేసులున్నాయి. వీటన్నిటిని పరిష్కరించాలంటే అగ్రిగోల్డ్ అంశం మీదనే ప్రత్యేక కోర్టు ఉండాలి, ఇతర విషయాలు ఉండకూడదు అని మేము చెప్పాము. ఆ విధంగా అగ్రిగోల్డ్ మీద కేసు పెట్టారు, ఈ కోర్టు వేశారు. దీనితో పాటు అభయ గోల్డ్, అక్షయ గోల్డ్ అక్కడ మోసపోయిన ఆ కేసులు కూడా ఇందులోకి భాగంగా తీసుకొస్తే వారికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి సిఐడి డిపార్ట్మెంట్కి చెప్పాము. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు డిసెంబర్ లోపు తీరేటట్టు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. SMS1 విభాగంలో ఈ నెల 8వ తేదీన ఉక్కు ద్రవం మీద పడటంతో ఘటనా స్థలంలో 8 మంది మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం ఓ కార్మికుడు తుదిశ్వాస విడిచారు. తీవ్రంగా కాలిన గాయాలతో సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోకివాడ సూరిబాబు ఇవాళ చనిపోయారు. పెద్దగంట్యాడ మండలం సీతానగరం గ్రామంలో నివాసముండే సూరిబాబుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరిగిరులంతా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో కెక్కిరిశాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లలో భక్తులకు అల్పాహారం, నీరు, పాలు వంటివి శ్రీవారి సేవకుల ద్వారా అందజేస్తున్నారు. వసతి గదులు, కళ్యాణకట్ట కేంద్రాల వద్ద భక్తులు బారులు తీరారు. మరోవైపు సొంత వాహనాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ పెరిగిపోయింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తుండటంతో వాహనాల తనిఖీ ఆలస్యమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన 2 దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. 2 దేశాల పర్యటనకు వెళ్లే ముందు ప్రధాని ఒక ప్రకటన విడుదల చేశారు. భారత వ్యూహాత్మక దృక్పథంలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానముందని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ భారత్లో పర్యటించినప్పుడు 2 దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక స్థాయికి ఉన్నతీకరించినట్లు గుర్తు చేశారు. మేక్రాన్తో సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. G7 వేదికగా భారత్తో పాటు గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలను వినిపిస్తారని మోదీ పేర్కొన్నారు. 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. బ్రాటిస్లావాలో స్లోవేకియా అధ్యక్షుడు పీటర్, ప్రధాని రాబర్ట్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సరిహద్దు జిల్లాల్లో జనాభా సంఖ్యలో వస్తున్న మార్పులపై అధ్యయనం చేయాలని జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీలో కమిటీతో సమావేశమైన అమిత్ షా అక్రమ వలసలు, ఇతర అసాధారణ కారణాల వల్ల జరుగుతున్న మార్పులను అంచనా వేయడానికి సరిహద్దు ప్రాంతాలు, మెట్రో నగరాలు, పారిశ్రామిక పట్టణాలను సందర్శించాలని కోరారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ నేతృత్వంలో ఈ కమిటీ గత నెలలో ఏర్పాటైంది. జనాభా మార్పు అనేది కేవలం దేశ సార్వభౌమాధికారానికే కాకుండా
జాతీయ భద్రత, శాంతి భద్రతలు సామాజికంగా తీవ్రమైన మార్పులతో ముడిపడి ఉన్న అత్యంత తీవ్రమైన అంశమని అమిత్ షా అప్పట్లో పేర్కొన్నారు. అక్రమ వలసలు, ఇతర అసాధారణ కారణాల వల్ల దేశవ్యాప్తంగా జరుగుతున్న జనాభా మార్పులపై ఈ కమిటీ సమగ్ర అంచనా వేస్తుందని తెలిపారు. జనాభా మార్పులకు కారణాలను పరిశీలించి విధానపరమైన, శాసనపరమైన, పరిపాలనపరమైన చర్యలను సూచించాలని కమిటీకి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు దిశగా కీలక ముందడుగు పడిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య చరిత్రాత్మక శాంతి ఒప్పందం దాదాపు ఖరారైనట్లు షరీఫ్ వెల్లడించారు. ఈ ఒప్పందంపై రాబోయే 24 గంటల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా షెహబాజ్ షరీఫ్ పోస్ట్ పెట్టారు. శాంతి ఒప్పందం కుదిరిన వెంటనే ఎలక్ట్రానిక్ పద్ధతిలో సంతకాల కోసం పాక్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. సంతకాల తర్వాత ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయని చెప్పారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొల్పడానికి ఈ ఒప్పందం బలమైన పునాది వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికాతో మధ్యంతర ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ సిద్దమవుతున్న వేళ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. దక్షిణ లెబనాన్లోని హెజ్బొల్లా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ఓ పౌరుడు మృతి చెందినట్లు లెబనాన్ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. దక్షిణ లెబనాన్లో కీలక నగరమైన టైర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. బెంట్ జుబైల్ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నివాసాలతో పాటు పలు ప్రభుత్వ భవనాలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. దాడులు తీవ్రతరం కావడంతో లెబనాన్లోని 20 పట్టణాల్లో ఉన్న ప్రజలను తక్షణమే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ భూభాగంలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసోం జోర్హాట్లో సైనిక రవాణా విమానం కూలిపోయిన ఘటనలో 2 అధికారులు సహా 5 వాయుసేన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కో పైలట్ తీవ్ర గాయాలతో బయటపడగా జోర్హాట్లోని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు భారత వాయుసేన అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. 3 నెలల్లో వాయుసేనకు చెందిన మరో విమానం ప్రమాదానికి గురైంది. అసోం జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం 10 గంటల సమయంలో అంటోనోన్ AN-32 సైనిక రవాణా విమానం ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. ఈ ఘటనలో 2 అధికారులు సహా 5 వాయుసేన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిని స్క్వాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్, సార్జెంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్ వాయు ఖేమారాం కుమావత్, అగ్నివీర్ వాయు డానిష్ ఆలంగా గుర్తించారు. కో పైలట్ తీవ్ర గాయాలతో బయటపడగా జోర్హాట్లోని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ల్యాండింగ్ సమయంలో రన్వేను తాకగానే విమానం అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. పక్కనే ఉన్న ప్యారలల్ టాక్స్వే మీదకు వేగంగా దూసుకెళ్లిన విమానం 2 ముక్కలుగా విరిగిపోయి మంటల్లో చిక్కుకుందని వెల్లడించారు. సాధారణ శిక్షణలో భాగంగా విమానం ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు IAF తెలిపింది. ఈ ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన భారత వాయుసేన మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది. వైమానిక దళ విమాన ప్రమాదంలో 5 సిబ్బంది మృతి చెందడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమరులైన 5 ధైర్య సాహసాలను, సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఎక్స్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.